గోనె సంచిలో బియ్యం బస్తాల్లో డబ్బును కుక్కి కుక్కి నింపుకొని బజారుకెళ్ళి చేతి సంచిలో నిత్యావసర వస్తువులు బియ్యం, ఉప్పు, పప్పు తెచ్చుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ఇదే జరిగింది. అదే మళ్ళీ జరగబోతుంది. నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? ఈ వీడియో మనందరికీ ఒక హెచ్చరిక జారీ చేయనుందన్నమాట. రాబోయే రోజులు చాలా గడ్డు రోజులు, చాలా కష్టమైనటువంటి రోజులు ముందు ముందు రాబోతున్నాయి. ఇప్పుడు ఏదైతే ఆర్థిక సంక్షోభాన్ని మనం చూస్తున్నామో అది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. దీని యొక్క ముగింపు ఎంత తీవ్రంగా ఉండబోతుందో, పరిణామాలు ఎంత దుర్భరంగా ఉంటాయో, జీవితంలో కష్టాలు ఏ విధంగా మనల్ని చుట్టుముడతాయో ఊహించడం కూడా కష్టం. ఇది భయపెట్టడానికి చేస్తున్నటువంటి వీడియో కాదు. ఈ మధ్యకాలంలో ప్రధాని మోదీ గారు ఒకానొక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశిస్తూ ఒక హెచ్చరిక జారీ చేశారు. మీరు బంగారం కొనకూడదు, ఆయిల్ను చాలా జాగ్రత్తగా వాడుకోండి, ఎరువులు కూడా ఎక్కువగా ఉపయోగించొద్దు, మనం డాలర్స్ని, ఫారిన్ ఎక్స్చేంజ్ని, విదేశీ మారక ద్రవ్యాన్ని చాలా పొదుపుగా వాడుకోవాలని. దీని అర్థం ఏమిటంటే, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధ మేఘాలు క్రమక్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ప్రపంచం తల్లడిల్లిపోతుంది, అల్లకల్లోలం అవుతుంది. ఎల్పిజి దొరకక, అంటే వండుకోవడానికి మనం అంతా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్నే వాడతాం. సిలిండర్స్ ద్వారా మనకు సప్లై చేయబడుతుంది. ఎల్పిజి దొరకక ఇప్పటికే లక్షలాది మంది కార్మికులు, అనార్గనైజ్ సెక్టర్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైతే కూలీ నాలి చేసుకొని చిన్న చిన్న పనులు చేసుకుంటూ నగరాలలో జీవిస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా ఖాళీ చేసేసి వాళ్ళ ఊళ్ళకి తరలి వెళ్ళిపోతున్నారు. లక్షలాది మంది వెళ్ళిపోయారు, ఇంకా లక్షలాది మంది వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశంలో క్రూడ్ ఆయిల్ నిల్వలు 69 రోజులకు సరిపడేటట్టుగా ఉన్నాయి. ఎల్పిజి వచ్చేసి 45 రోజులకు సరిపడేటువంటి నిల్వలు ఉన్నాయి. సప్లై లేదు. ఈ సప్లై అంతా కూడా మనకు మిడిల్ ఈస్ట్ ద్వారా జరగాల్సి ఉంది. మీకు తెలియదని కాదు ఇదంతా. హార్మోజ్ జలసంధి నుంచి ఈ నౌకలన్నీ కూడా ప్రయాణం చేసి చమురుని వివిధ దేశాలకి తీసుకువెళ్తాయి. అయితే ఇరాన్ కొన్ని దేశాల యొక్క ఈ చమురును సప్లై చేసేటువంటి నౌకలను పేల్చివేయడం, దాంతో వివిధ దేశాలకి చమురు సప్లై అనేది ఆగిపోయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు, ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో, ఎల్పిజి రిజర్వ్స్ అవి తగ్గిపోయాయి. కాబట్టి డిమాండ్ అండ్ సప్లై ప్రకారం ధరలు పెరిగిపోయాయి. కొన్ని దేశాల్లో అయితే ఆయిల్ యొక్క ప్రైస్ 40% వరకు కూడా పెంచేశారు. అమెరికాలో ఏకంగా $2 ప్రతి గ్యాలన్కి వాళ్ళు పెంచడం జరిగింది. ఇండియాకు వచ్చేసరికి మనం ₹3 పెంచాం. ఈ ₹3 అనేది నిలకడగా ఉంటుందా ఈ ధర అంటే ఉండదు. రాబోయే రోజుల్లో గ్యాస్ యొక్క ధరలు, అలాగే ఈ పెట్రోల్, డీజిల్ యొక్క ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. ఎందుకంటే ఈ సంక్షోభం ఎప్పుడు ఆగిపోతుందో తెలియకుండా ఉంది. రాబోయే రోజులు ఎలా వస్తాయంటే
రూ. 2,000 కిలో బియ్యం ఉన్నా కానీ ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఇలాంటిది చరిత్రలో ఇంతకుముందు జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ప్రజలు గన్నీ బ్యాగ్స్ అంటే బియ్యం బస్తాలలో డబ్బులను కుక్కి బజారుకు తీసుకెళ్ళి చేతి సంచితో నిత్యావసర వస్తువులను తెచ్చుకునేవారు. అంటే ఈ ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరిగిపోతుందో, డిమాండ్ అండ్ సప్లై ఎప్పుడైతే సరిగ్గా ఉండవో, ప్రపోర్షనేట్గా ఉండవో, సమతుల్యత వాటి మధ్య ఉండదో, ధరలు పెరిగిపోవడం అనేది చాలా సహజం. ఆయిల్ ధరలు ప్రత్యక్షంగా రవాణా వ్యవస్థను దెబ్బతీస్తాయి. సరుకులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మనం రవాణా ద్వారానే సప్లై చేస్తాం కాబట్టి ఎప్పుడైతే రవాణా ఛార్జీలు పెరుగుతాయో ఈ యొక్క ఎసెన్షియల్ గూడ్స్, నిత్యావసర వస్తువుల యొక్క ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయి. అదే పరిస్థితులు ఇప్పుడు మనకు కనబడుతున్నాయి, దాపురించాయి. యుద్ధం అనేది క్రమక్రమంగా ప్రపంచం అంతా కూడా విస్తరించేటువంటి సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. ఇరాన్ మరియు అమెరికా మధ్య సంధి కుదురుతుందా? హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తారా? దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి రుసుమును మేము విధిస్తాము అని చెప్పేసి ఇరాన్ చెబుతూ వస్తుంది. ఇంతకుముందు అక్కడ రవాణా అనేది ఫ్రీగా జరిగేదన్నమాట. ఇక మన దేశానికి, ఇండియాకు వస్తే దాదాపు $134.7 బిలియన్ మనం ఆయిల్ ఉత్పత్తుల మీద, విదేశాల నుంచి ఆయిల్ని తెచ్చుకోవడం మీద మనం ఖర్చు చేస్తున్నాం. అలాగే దాదాపు $72 బిలియన్ దీన్ని బంగారాన్ని కొనుగోలు చేయడంలో మనం ఖర్చు చేస్తున్నాం. అంటే దాదాపుగా 200 బిలియన్లు, అంటే దగ్గర 17 లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీలో 17 లక్షల కోట్లు కేవలం బంగారము మరియు ఆయిల్ని దిగుమతి చేసుకోవడానికి మనం ఉపయోగిస్తున్నాం, వాడుతున్నాం. కాబట్టి విదేశీ మారక ద్రవ్యం, ఎందుకంటే మన రూపాయిని అంతర్జాతీయ మార్కెట్లో ఇచ్చి మనం ఏ వస్తువులను తెచ్చుకోలేము. ప్రతిదీ కూడా డాలర్ రూపంలోనే అమ్మబడుతుంది అంతర్జాతీయ మార్కెట్లో. కాబట్టి మనం డాలర్ను కొనుగోలు చేసి కొనుక్కొని ఆ డాలర్ను తిరిగి ఆ దిగుమతుల మీద మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రధాని మోదీ కొన్ని సూచనలు చేశారు. అవి ఆర్థిక నిపుణులు అందరూ కూడా అంగీకరిస్తున్నటువంటి సూచనలే. మనకు వేరే మార్గం ఏదీ లేదు, మన ఖర్చులు తగ్గిస్తే తప్ప. అందుకే ఆఖరికి మినిస్టర్స్ వాడేటువంటి కాన్వాయ్స్, వాటి యొక్క సైజు, అంటే కాన్వాయ్లో ఉండేటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి సైజు కూడా కుదించుకోమని చెప్పారు. ఆల్రెడీ దాన్ని పాటిస్తున్నారు కూడా. విదేశీ ప్రయాణాలను ఆపమని, అలాగే విలాసవంతమైనటువంటి ఖర్చులు చేయకుండా ఉండమని, బంగారాన్ని కొనుగోలు చేయొద్దని, సేంద్రియ ఎరువుల ద్వారా, ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా మనం ఖర్చును తగ్గించినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో, ఈ యుద్ధ వాతావరణం ఉన్నటువంటి ఈ రోజుల్లో మనం కొంత నిలకడగా బ్రతకడానికి, తక్కువ ఇబ్బందులతో బ్రతకడానికి వీలవుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలన్నీ కూడా ఇది 3వ ప్రపంచ యుద్ధం వైపు క్రమక్రమంగా వెళ్తున్నాయి అన్నటువంటి సంగతి మనం గ్రహించాలి. నేను ఒక 2 సంవత్సరాల క్రితమే ఒకానొక వీడియోలో ఇలాంటి హెచ్చరిక చేశాను. చూడండి, ఇప్పుడు అమెరికా, రష్యా ఈ 2 యుద్ధాలు చేస్తున్నాయి. యుక్రెయిన్తో రష్యా యుద్ధం చేస్తుంది, అలాగే అమెరికా ఇరాన్ మీద విరుచుకుపడింది. అయితే ఇరాన్ చాలా తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ అమెరికాను చావు దెబ్బతీసింది. అది అందరికీ తెలిసిందే. అమెరికా ఊహించలేదు ఇరాన్ ఇంత తీవ్రంగా ప్రతిఘటిస్తుంది అని. ప్రస్తుతం యుద్ధం అనేది కాసేపు విరామం ఇచ్చారు, ఆగిపోయింది.
అయితే దీంట్లో ఇంకా కొంతమంది ప్లేయర్స్ వచ్చేది ఉంది, ఎంట్రీ అయ్యేది ఉంది. ఉదాహరణకు ఈ మధ్య కాలంలో ట్రంప్ నిన్న మొన్న చైనా వెళ్ళినప్పుడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తైవాన్కి మీరు ఆయుధాలు సప్లై చేయడం తగదు, తైవాన్ యొక్క ఆంతరంగిక వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకుంటే మేము సహించబోము అని తీవ్రంగా హెచ్చరిక జారీ చేశాడు. అంటే చైనాకు తైవాన్ మీద కన్నుంది. అలాగే హాంకాంగ్ను పూర్తిగా కైవసం చేసుకోవాలని, పక్కనే ఉన్నటువంటి ఈ టిబెట్ను కూడా తమ భూభాగంలో కలుపుకోవాలని చెప్పేసి చైనా చాలా కాలంగా ప్రయత్నిస్తుంది. అంతేందుకు ఇండియాలో ఉన్నటువంటి భూభాగం మీద కూడా చైనా కన్ను ఉన్నదనేది అందరికీ తెలిసినటువంటిదే. అయితే దీంట్లో మరికొంతమంది ప్లేయర్స్ ఇన్వాల్వ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు నార్త్ కొరియా చాలా సైలెంట్గా ఉంది. నార్త్ కొరియా గనక ఒకసారి ఏదైనా ఒక దేశం వైపు, ముఖ్యంగా అది రష్యా చైనాతో కలిసి వారితో సైనిక చర్యకి సిద్ధమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు నాటో కంట్రీస్ కూడా ఇవన్నీ ఇప్పటి వరకు అమెరికాకు సహకరించకపోయినా వేరే గత్యంతరం లేక, అంటే ఎప్పుడైతే రష్యా చైనా మరియు నార్త్ కొరియా ఈ మూడు కలిసి ఏదైనా యుద్ధానికి తెరలేపితే వేరే దిక్కు లేక నాటో కంట్రీస్ కూడా అమెరికాతో సహకరించి యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే మిగతా ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, ఇవి కూడా ఏదో ఒక పక్షాన చేరి యుద్ధం చేయక తప్పదు. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి 3 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో, రష్యా యుక్రెయిన్, అలాగే అమెరికా, ఈ ఇరాన్, తర్వాత ఇజ్రాయెల్, ఈ 5 దేశాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క మనస్పర్ధలు ఇవి క్రమక్రమంగా విశ్వమంతా కూడా వ్యాపించేటువంటి ప్రమాదం ఉంది. రాబోయే రోజులు చాలా గడ్డు రోజులు, సప్లైస్ అన్నీ ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది, జరుగుతుంది కూడా. మీరు చూడండి, రాబోయే 4-5 నెలల్లోనే నిత్యావసర వస్తువుల యొక్క ధరలు ఆకాశాన్ని అంటడం ఖాయం. కాబట్టి ప్రజలందరూ కూడా, మనమంతా కూడా కొంత ఆర్థిక క్రమశిక్షణతో ఉంటే అనవసరమైనటువంటి ఖర్చులకు పోకుండా, విలాసవంతమైనటువంటి జీవితానికి పోకుండా, అలాగే విందులు వినోదాల మీద ఉబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టకుండా ఉంటే పరోక్షంగా మనం దేశానికి సహకరించినటువంటి వాళ్ళం అవుతాం. అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి కుబేరులు, ఎవరి దగ్గర అయితే డబ్బు నిల్వలు ఉన్నాయో, వ్యాపారస్తులు అనుకోండి, కార్పొరేట్ సెక్టర్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వారి దగ్గర ఉన్న డబ్బు నిల్వలను బయటికి తీసి ఉపాధి కల్పన, అంటే ఎక్కువగా వర్క్ని, పనిని సృష్టించడం ద్వారా ఈ మధ్యతరగతి, నిమ్న తరగతికి చెందినటువంటి వాళ్ళు, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అండ్ పూరెస్ట్ క్లాసెస్ ఆఫ్ ద సొసైటీ, కడు నిరుపేదలు ఎవరైతే సమాజంలో ఉన్నారో, రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చాలా మందికి ఇది సహాయకారిగా ఉంటుంది. ఇకనైనా భారతదేశంలో ఈ బంగారం పిచ్చి ఏదైతే ఉందో, బంగారాన్ని కొనుగోలు చేయడం, మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ఉన్నటువంటి బంగారం నిల్వల్లో అత్యధికంగా నిల్వలు ఉన్నటువంటి దేశం భారతదేశం. ప్రతి సందర్భంలో బంగారాన్ని వాడతారు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం, సంస్కృతి అలాంటిది. ఏది ఏమైనా పరిస్థితులకు అనుగుణంగా మనం నడుచుకోకపోతే తీవ్రమైనటువంటి దుష్ఫలితాలను మనం చవి చూడాల్సి వస్తుంది. అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి రాబోతుంది అనడానికి ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. అంటే ఇది కేవలం సినిమా ట్రైలర్ మాత్రమే. ఒకవేళ ఈ యుద్ధ మేఘాలు 3వ ప్రపంచ యుద్ధం వైపు వెళితే
అది తప్పదు, ఎందుకంటే అణ్వాయుధాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ రోజు కాకపోతే రేపు ఏదో ఒక సందర్భంలో మూర్ఖంగా ఈ దేశాలన్నీ కూడా మూడో ప్రపంచ యుద్ధం వైపు వెళ్ళక మానవు తప్పదు. కాబట్టి మానవుడు ఆధ్యాత్మిక చింతనతో, అలాగే ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉండి వసుదైక కుటుంబం, ఈ విశ్వమంతా ఒక కుటుంబం అనేటువంటి భావన రానంత కాలం ఈ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం, జన నష్టం, ఆస్తి నష్టం, ఆర్థిక సంక్షోభాలు అనేవి తప్పవు. కావున మనమంతా కూడా ఆర్థిక క్రమశిక్షణతో ఉంటే నిజమైనటువంటి దేశభక్తులం అవుతాం. దేశభక్తి అంటే జెండాలు ఊపుతూ పాటలు పాడుకుంటూ రోడ్ల మీద తిరగడం కాదు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి వనరులను చాలా పొదుపుగా వాడుకుంటూ పోతే మరికొంతకాలం మనం సుభిక్షంగా, ఆనందంగా, సంతోషంగా ఉండడానికి వీలుంటుంది. గమనించండి. నమస్కారం.